బాణం సినిమాతో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ విష్ణు ఆ తర్వాత సోలో, లవ్ ఫెయిల్యూర్, నా ఇష్టం, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, ఒక్కడనే, అసుర, ప్రతినిధి వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు. తర్వాత హీరోగా మారి ప్రేమ, ఇష్క్ కాదల్, సెకండ్ హ్యాండ్, అప్పట్లో ఒకడుండేవాడు వంటి చిత్రాలు చేశాడు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. మెంటల్ మదిలో, నీది నాది ఒకే కదా, బ్రోచేవారెవరురా, రాజరాజ చోరా, సామాజ వర్గమన వంటి హిట్లు ఇతని ఖాతాలో ఉన్నాయి. టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు సింగిల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తొలి రోజే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని సందడి చేసింది. సింగిల్ మూవీకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా జరిగింది. అందులో భాగంగా అల్లు అరవింద్ మూవీ లాభాల్లో కొంత భాగాన్ని ఇండియన్ ఆర్మీకి ఇస్తున్నట్టు తెలపడం విశేషం. ఇక ఈ మూవీ హీరో శ్రీ విష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఆఫర్ గురించి ప్రస్తావించాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్లో ఆఫర్, ఆ మూవీ తర్వాత సింగిల్ రిలీజ్ అయ్యి విజయవంతం అయిన నేపథ్యంలో శ్రీ విష్ణు ఇంటర్వ్యూతో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకున్నాడు.